అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్. ముందుగా మిత్రులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి గ్రూప్ 2 మెయిన్ సిలబస్ లో ఉన్న 4 ప్రధానమైన సబ్జెక్టులో ఏపీ హిస్టరీ ఒకటండి. సో విషయం మీ అందరికీ తెలుసు. మరి దీనికి సంబంధించి ఇదివరకే మార్కెట్ లో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయండి. అలానే మీ చేతిలో కూడా చాలా రకాల పుస్తకాలు ఉండే ఉంటాయండి. మరి ఈ మధ్య కాలంలో ఏపీ హిస్టరీ లెజెండరీ ఫ్యాకల్టీ అయినటువంటి రమేష్ నాయుడు సార్ రచించినటువంటి పుస్తకం అనేది ఈ మధ్యన మార్కెట్లోకి వచ్చిందండి. మరి ఈ యొక్క పుస్తకం అనేది ఏ విధంగా ఉంది, మరి ఈ పుస్తకం అనేది గ్రూప్ 2 ప్రామాణిక సిలబస్ ఆధారంగా రాశారా లేదా, మరి ఈ పుస్తకం చదివితే ప్రస్తుతం వచ్చే ప్రశ్నలు ఎదుర్కోవచ్చా లేదా, తదితర అంశాలకు సంబంధించి ఈ రోజు వీడియోలో మాట్లాడదామండి. మరి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా, నాకు మరింత సపోర్ట్ గా ఉంటుంది. అలానే ఒక లైక్ చేయండి మిత్రమా, మర్చిపోవద్దు. సో ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్ళిపోదామండి. సో ఇదండి రమేష్ నాయుడు సార్ రచించినటువంటి ఏపీ హిస్టరీ పుస్తకం. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఫ్రంట్ పేజ్. సో ఫ్రంట్ పేజ్ లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి. సో ఫ్రంట్ పేజ్ లో ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ అని ఉందండి. సో ఇది ఏంటంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ సంబంధించిందండి. సో యాజ్ పర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 న్యూ సిలబస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇచ్చారో కొత్త సిలబస్, ఆ కొత్త సిలబస్ ఆధారంగా రాసిందని చెప్పి ఇక్కడ రాయడం జరిగిందండి. సో చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సామాజిక సంస్కృతి చరిత్ర. సో సిలబస్ ఇచ్చే ముందు ఏపీఎస్సీ వారు ఏదైతే హెడ్డింగ్ పెట్టారో ఆ హెడ్డింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది మిత్రులారా, ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కిందనైతే రమేష్ సార్ పిక్చర్ ఇవ్వడం జరిగిందండి. సో చూడండి, ఇక్కడ రమేష్ సార్ పిక్చర్ ఉంది. సో ఏంటంటే ఫ్యాకల్టీ ఇన్ హిస్టరీ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ అండ్ విశాఖపట్నం అండి. చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా. నెక్స్ట్ ఒకసారి బ్యాక్ సైడ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదండి బ్యాక్ సైడ్. మరి బ్యాక్ సైడ్ సంబంధించి పాలిటీ లెజెండరీ ఫ్యాకల్టీ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ రమేష్ నాయుడు సార్ కోసం క్లుప్తంగా రాయడం జరిగిందండి. రమేష్ నాయుడు సార్ బోధనా తీరు ఏ విధంగా ఉంటుంది, బోధన అనుభవం ఏ విధంగా ఉంటుంది, సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది, అలానే ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటి, తదితర అంశాలకు సంబంధించి మన క్వాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ అయితే రాయడం జరిగిందండి. సో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ అయితే నిర్ణయించడం జరిగిందండి. సో ప్రైస్ ఇక్కడ ఉంది. ఈ ప్రైస్ కి సంబంధించి నేను మరలా లాస్ట్ లో చెప్తానండి. ఎంత మేర డిస్కౌంట్ ఇస్తున్నారు, కొరియర్ ఏ విధంగా చేసుకోవాలి, తదితర అంశాలన్నీ మాట్లాడతామండి. సో ఇప్పుడు పుస్తకం లోపలికి వెళ్ళిపోతాం మిత్రమా. ఎటువంటి కంటెంట్ ఉందో మొత్తం డిస్కస్ చేద్దామండి ఈరోజు. చూడండి, ఇది ఎంసీ రెడ్డి పబ్లికేషన్ సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ ఇది ఉందండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సామాజిక సంస్కృతి చరిత్ర ఏదైతే ఏపీఎస్ హెడ్డింగ్ పెట్టారో ఆ హెడ్డింగ్ ని ఇక్కడ ప్రామాణికంగా తీసుకున్నారు. నెక్స్ట్ కింద అయితే నాణ్యాలు ఇవ్వడం జరిగింది మిత్రులారా. సో నాణ్యాలు చూసే ప్రయత్నం చేయండి. సో ఇది ఎవరెవరికి ముఖ్యంగా యూజ్ అవుతుంది గ్రూప్ 2 కోట అంటే గ్రూప్ 1 చదివేటోళ్ళకి, గ్రూప్ 3 చదివేటోళ్ళకి, గ్రూప్ 4 జూనియర్ లెక్చరర్స్, డిఐ, సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓస్, విఆర్ఎస్, డిఎస్సి సంబంధించి కానిస్టేబుల్ అభ్యర్థులు అందరికి కూడా ఈ యొక్క పుస్తకం యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడైతే రాయడం జరిగిందండి. సో నెక్స్ట్ పేజ్ లో ఏమి ఇస్తారు చూద్దామండి. సో నెక్స్ట్ పేజ్ లో ఈ పబ్లికేషన్ అనేది ఈ పబ్లికేషన్ సంబంధించిన వారు ఈ పుస్తకం అనేది 2024 రీసెంట్ గా విడుదల చేశారండి. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా. 2024 రీసెంట్ గా విడుదల చేశారు. నెక్స్ట్ ఏంటంటే ముందు మాట ఒకసారి చూడండి మిత్రులారా. ముందు మాటలో రమేష్ సార్ ఒకటే రాశారండి. ఏంటంటే ఈ పుస్తకం ప్రామాణికంగా గ్రూప్ 2 వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి రాశారండి. సో ఏపీఎస్ వారు ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ప్రతి దాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా డీటెయిల్ గా రాశారండి. సో అది ముందు మాటలో తెలియజేశారు. నెక్స్ట్ ఒకసారి చూద్దామండి ఏమి ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే పైన సిలబస్ ఇచ్చి ఆ సిలబస్ సంబంధించి టాపిక్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, మా ఏపీ హిస్టరీకి సంబంధించి 5 అంశాలు వచ్చారండి. సో యాన్సర్ హిస్టరీకి సంబంధించి, అలానే మిడిల్ హిస్టరీకి సంబంధించి, మోడర్న్ హిస్టరీలో 3 అంశాలు ఇచ్చారండి. టోటల్ గా 5 అంశాలండి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి అంశం ఇచ్చి అంశంలో ఏ టాపిక్స్ వస్తాయి, ఏం చదవాలి కూడా ఇచ్చారండి. ఒకసారి చూద్దాం. సో మనకి ఏంటంటే పూర్వ చారిత్రక సంస్కృతిని ఇచ్చారండి. ఫస్ట్ టాపిక్ అదేనండి. మన గ్రూప్స్ 2 సిలబస్ లో చూసినట్లయితే ఇంగ్లీష్ లో మనకి ఏముంటదంటే ప్రీ హిస్టారిక్ కల్చర్ అని ఉంటుందండి. సో దానికి సంబంధించి ఫస్ట్ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏ అంశం ఇచ్చారో చూద్దామండి. సో చారిత్రక పూర్వయుగము అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నుండి మనకు స్టార్ట్ అవుతుందండి. అసలు చారిత్రక పూర్వయుగం అంటే ఏంటి, దేని ఆధారంగా చారిత్రక పూర్వయుగాన్ని డిసైడ్ చేశారు, మరి చారిత్రకారులు చారిత్రక పూర్వయుగాన్ని ఎలా విభజన చేశారు, తదితర అంశాలు అన్ని చాలా నీట్ గా రాశారండి. అలానే ఆంధ్రదేశానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు దొరికాయి, ఎక్కడ దొరికాయి, ప్రతి దాన్ని కూడా వివరించారండి. అది మీకు ముందుగా చూపిస్తాను, చూసే ప్రయత్నం చేయండి. అలానే సెకండ్ టాపిక్ కూడా ఇచ్చి మిడిల్ హిస్టరీకి సంబంధించి కూడా ఇచ్చి ఏ టాపిక్స్ చదవాలో ఆ టాపిక్స్ అన్ని కూడా కింద రాయడం జరిగింది మిత్రులారా. సో చూడండి. అలానే మోడర్న్ హిస్టరీకి సంబంధించి కూడా
ప్రతి టాపిక్ పైన సిలబస్ ఇచ్చి కింద టాపిక్స్ ఇచ్చారండి. ఏవి చదవాలి, ఏవి చదవకూడదు ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకు మహిళల పాత్రను ఇవ్వడం జరిగింది ఇక్కడ 3 యూనిట్‌లో. మహిళల పాత్రకు సంబంధించి మహిళలు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర సమరంలో ఏ విధంగా భాగస్వాములయ్యారు, తదితర అంశాలన్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి. మీరు పుస్తకం చూస్తే తెలుస్తుంది. సో ఇదండి థర్డ్ యూనిట్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్‌కి సంబంధించి కూడా సిలబస్ ఇచ్చి దాని కింద అంశాలు ఇచ్చారండి. అలానే ఫిఫ్త్ యూనిట్‌కి సంబంధించి కూడా 2014 లాస్ట్ పునర్విభజన వరకు టోటల్ ప్రతి అంశాన్ని కూడా మనకైతే ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇది సిలబస్ సంబంధించి. మీకు నిజంగానే చెప్తున్నా నా చేతిలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కూడా ఉందండి. చూడండి ఇది గ్రూప్ 2 సిలబస్. ఈ సిలబస్ ఏదైతే ఇచ్చారో, ఈ సిలబస్ ఏదైతే ఉందో ప్రతి దాన్ని కూడా ఏ అంశాన్ని చదవాలో, ఏ అంశం చదవకూడదో ప్రతి దాన్ని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. సో చూడండి నెక్స్ట్ ఇదండి యూనిట్ 1కి సంబంధించి. యూనిట్ 1కి సంబంధించి ఏం చదవాలో కూడా రాశారండి. సో మీకు చెప్పాను కదండి చారిత్రక పూర్వయుగం అంటే ఏంటి, దేన్ని బేస్ చేసుకుని చారిత్రక పూర్వయుగాన్ని డిసైడ్ చేశారు, చారిత్రక పూర్వయుగంలో చారిత్రకారులు ఏ విధంగా విభజన చేశారు, ప్రతి అంశాన్ని కూడా చాలా అద్భుతంగా క్లుప్తంగా వివరించడం జరిగింది మిత్రులారా. సో చూడండి ఇవంతా మొత్తం ఆ టాపిక్ సంబంధించి ఫస్ట్ టాపిక్ సంబంధించి. సో ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చాలా ఏపీఎస్సీ పుస్తకాలు ఏంటంటే కొన్ని ఉంటాయండి. అంటే ఆ ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయంటే ఆ ప్లేస్ ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రేణిగుంట, రాళ్ల కాలువ, వెదుళ్ళ చెరువు, గుడిమల్లం ఇవన్నీ ప్లేసులు రాసేస్తారండి. ఇక్కడ ఆనవాళ్ళు దొరికాయండి. కానీ ప్రస్తుతం ఏ జిల్లా అనేది కొన్ని పుస్తకాల్లో ఉండదండి. సో సార్ ఏంటంటే అవన్నీ మనం గూగుల్‌లో సెర్చ్ చేయకుండా, కష్టపడకుండా, టైం వేస్ట్ చేయకుండా సారే ఇక్కడ మొత్తం రాస్తారండి. ఏ జిల్లాలో ఉంటాయి, ఏంటి అని చెప్పి ప్రతీది కూడా చాలా ఎక్స్‌ప్లనేటెడ్‌గా చాలా బాగా రాశారండి. ఈ విషయానికొస్తే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ చూద్దాం. ఇదంతా ఫస్ట్ యూనిట్ సంబంధించింది. ఇదంతా ఫస్ట్ యూనిట్ సంబంధించేయండి. చాలా బాగా రాశారు ఫస్ట్ యూనిట్ సంబంధించి. సో ఇక్కడ నుండండి ఏపీఎస్‌కి సంబంధించి మొదలైద్దండి. సో ఆంధ్రదేశం ఎలా ఏర్పడింది, ఆంధ్ర జాతి, ఆంధ్ర భాష ఎలా ఆవిర్భవించింది, ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా నీట్‌గా రాశారండి. సో తెలుగు అనే పదానికి చాలా చాలా అద్భుతంగా దాని చరిత్ర ఏంటో బాగా రాశారండి. ఏది ఎక్కడ మెన్షన్ చేయాలో, ఏది ఎక్కడ హైలైట్ చేయాలో ప్రతి అంశాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందండి. సో నేను అనుకుంటున్నా ఏపీఎస్‌కి సంబంధించి ఇది ఖచ్చితంగా మంచి ప్రామాణిక పుస్తకం అవుతుందండి. ఏవి చదవాలో, ఏవి చదవకూడదో డిసైడ్ చేశారండి. ఏదైతే అన్‌యూజ్ మ్యాటర్ ఉంటదో, ఆ మ్యాటర్ అభ్యర్థులకి కాస్త గందరగోళానికి గురి చేయకుండా బాగా రాశారండి. మీరు చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఇదిగోండి ఆంధ్రజాతి, ఆంధ్రదేశం, మన తెలుగు భాష ఎలా ఏర్పడిందో ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా రాయడం జరిగిందండి. సో ఇక్కడ నుండి శాతవాహనం కోసం ఉంటదండి. సో ఏదే చరిత్ర చదవాలన్నా సరే ఖచ్చితంగా పురావస్తు ఆధారాలు ఖచ్చితంగా మనకు తెలియాలండి. సో పురావస్తు ఆధారాలు ఉంటే ఆ చరిత్రకు సంబంధించి ఏమేమి జరిగాయో మనం తెలుసుకోవచ్చండి. సో ఉదాహరణకి మీ అందరికీ తెలుసు పురావస్తు ఆధారాలు అంటే ఏంటంటే నాణేలు, అలానే శాసనాలు కావచ్చు, నెక్స్ట్ పురాణాలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, గుహాలయాలు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకు వాళ్ళ రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉంటది, అలానే పరిపాలన విధానం ఏ విధంగా ఉంటది, మత పరిస్థితులు ఏ విధంగా ఉంటది, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటది, వాస్తు ఏ విధంగా ఉంటది, శిల్పకళ ఏ విధంగా ఉంటది, ప్రతి అంశాన్ని కూడా చాలా బాగా రాశారండి. సో వీటిని బేస్ చేసుకొని చరిత్రకారులు అలానే వారి యొక్క వాదనలు ఏ విధంగా చెప్పారు, ప్రతి అంశాన్ని నిజం చెప్తున్నా ఎంత అద్భుతంగా రాశారంటే చూడండి ప్రతి అంశాన్ని కూడా చాలా బాగా రాశారండి. ఫ్లో చార్ట్లు ఇవ్వడం గానీ, మ్యాప్స్ ఇవ్వడం గానీ, మైండ్ మ్యాపింగ్ ఇవ్వడం గానీ బాగా రాశారండి. వాదనలకు సంబంధించి ప్రతిదండి రాజకీయ చరిత్ర కావచ్చు, ప్రతి అంశం నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఇది చదివితే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ చేసే వాళ్ళు అవుతారండి. సో నేను చాలా పుస్తకాలు చూశాను. అన్నీ కాస్త ఎలా ఉన్నాయంటే అన్లెస్ మ్యాటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ చదివే మ్యాటర్స్ ఉన్నాయి. కానీ ఏవి చదవాలి, ఏవి చదవకూడదు అవి తెలియపరచలేదండి. కానీ దీనిలో మాత్రం ఏవి చదవాలి, ఏవి చదవకూడదు ప్రతి ఒక్కటి ఇచ్చారండి. సో మీ అందరికీ తెలుసు మనకు ప్రామాణికమైన పుస్తకాలు యాన్సెంట్ మెడివల్‌కి బిఎస్ఎల్ హనుమంతరావు అలానే మోడర్న్ హిస్టరీకి రఘునాథరావు గారి బుక్ అండి. సో ఈ 2 బుక్కులు కూడా మనం చదివితే మనకేంటంటే కాస్త ఆ పదజాలం అర్థం కాక కాస్త గందరగోళం గురవుతాం. సో వాటిలో ఉన్నటువంటి అంశాలను కూడా మంచిగా చాలా నీట్‌గా ఏవైతే అవసరమో ప్రతీది కూడా రాశారండి. సో ఇది ఈ యొక్క పుస్తకం సంబంధించింది. అలానే ఇంకేంటంటే ఏదైతే టాపిక్ ఉందో ఇప్పుడు చూడండి గ్రూప్ 2కి సంబంధించి మనకు యాన్సర్ టెస్ట్‌కి సంబంధించి ఒక పార్ట్ ఇచ్చారు. ఆ పార్ట్‌కి సంబంధించి 500 బిట్స్ రాయడం జరిగిందండి. అలానే రెండో పార్ట్‌కి సంబంధించి 500. ఏవైతే 5 అంశాలకు సంబంధించి ప్రతి టాపిక్ సంబంధించి అంటే ఏంటి ప్రతి పార్ట్‌కి సంబంధించి 500 బిట్లు రాయడం జరిగింది. అంటే టోటల్‌గా 2500 బిట్స్ అనేవి రాయడం జరిగింది. చాలా మంది ఏంటంటే ఆథర్స్ ఏం చేస్తుంటారంటే బుక్ రాసి బిగ్ బ్యాంగ్ సెపరేట్‌గా తర్వాత ఎప్పుడో ఇస్తారండి. సో అలా కాకుండా ఇప్పుడే ప్రాక్టీస్ చేసే విధంగా ప్రీవియస్ బిట్స్‌ని బాగా ఇచ్చి అలానే ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌ని కూడా కొనసాగించి చాలా అద్భుతంగా అనేది బుక్ రాయడం జరిగింది మిత్రులారా. చూడండి
బిట్స్ మీకు చూపిస్తే చాలా బిట్స్ ఇచ్చారండి. బిట్స్ చాలా బిట్స్ ఇచ్చారు చూడండి. సో బిట్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇదిగో బిట్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. ఇదిగో ప్రాక్టీస్ బిట్స్ అని చెప్పి ప్రతి పార్ట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అండి. సుమారుగా 500 బిట్ల వరకు మనకి ఇవ్వడం జరిగిందండి. 500 బిట్ల వరకు 500 బిట్ల వరకు మనకైతే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వస్తున్నటువంటి జతపరసరాలు కావచ్చు, అసర్టివ్ రీజన్స్ కావచ్చు, అలానే స్టేట్మెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటండి చాలా బాగా మనకు ఇవ్వడం జరిగింది. జతపరసరాలు కావచ్చు, ప్రతి ఒక్కటండి ప్రతి దాన్ని బేస్ చేసుకుంటూ పుస్తకం ఇవ్వడం జరిగిందండి. సో ఇదండి టోటల్ గా వీటికి సంబంధించి కీస్ కూడా జవాబులు కూడా చూడండి మిత్రులారా, జవాబులు కూడా ఇవ్వడం జరిగిందండి. జవాబులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి టాపిక్ సంబంధించి 500 బిట్లు, మినిమం 500 బిట్లు అండి. 500 బిట్లు ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మనకి హిస్టరీ చదివేటప్పుడు ప్రతి టాపిక్ కి లింక్ కావాలండి. ఆ లింక్ అయితే ఈ పుస్తకం మనకి ఇస్తుందండి. లింక్ అయితే పుస్తకం ఖచ్చితంగా ఇస్తుందండి. ఎందుకంటే లింక్ లేకుండా ఏపీ హిస్టరీ చదవాలంటే చాలా కష్టం అండి. ఒక రాజవంశం తర్వాత ఇంకో రాజవంశం ఎలా వచ్చింది, ఎలా ఆవిర్భవించింది అని తెలుసుకోవాలంటే వాటి లింక్ ఎలా వాళ్ళు పతనం అయ్యారు, అటువంటి విషయాలు తెలియాలండి. తెలియకుండా ఏదో గుడ్డుగా చదువుకుంటూ ఈ టాపిక్ తర్వాత ఈ టాపిక్ ఉందని చదువుకుని వెళ్ళిపోతే మనకి అర్థం కాదండి. రేపు పొద్దున్న చదివినా సరే మనకి ఎలా అనిపిస్తుంది అంటే బిట్లు పెట్టలేని పరిస్థితి వస్తుందండి. అంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం ఏంటంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా అనాలిసిస్ పార్ట్ గా ఇస్తున్నాడు కాబట్టి మనం బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు మంచి ప్రామాణిక పుస్తకం అవసరం. సో అటువంటి ప్రామాణిక పుస్తకం ఇది బాగా మనకు యూజ్ అవుతుందండి. బాగా నాకైతే అనిపిస్తుంది బాగా మీ అందరికీ యూజ్ అవుతుందండి ఈ పుస్తకం. ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి కావచ్చు, కంటెంట్ కి సంబంధించి కావచ్చు, క్లోజ్ వర్డ్స్ సంబంధించి కావచ్చు, మైండ్ మ్యాప్ కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి అద్భుతంగా రాయడం జరిగింది. సో వీలైతే పుస్తకం తీసుకొని చదవండి మిత్రులారా. మీకు టైం ఉంటే మాక్సిమం చదవండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇది చరిత్ర అంటే ఏంటంటే, చరిత్ర అంటే మనకి ఏంటంటే క్లియర్ కట్ గా ఒక ఇమేజినరీ పార్ట్ గా గుర్తు రావాలి. సో అలా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది అని గుర్తొస్తే మనకి ఎక్కువ కాలం గుర్తుంటది. ఏ బిట్ వచ్చినా పెట్టే ఏ బిట్ వచ్చినా మనం పెట్టగలమండి. సో అది ఇక్కడ మనకి కనిపిస్తుందండి ఈ పుస్తకం చదివితే. నేను ఎందుకంటే ఏ పుస్తకం అయినా సరే నేను ఒక 1 వీక్ 10 డేస్ చూసిన తర్వాతనే నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తానండి. అలా చూడకుండా ఏదో ఫస్ట్ వచ్చిందని చెప్పి రివ్యూ చేసేయడం గట్రా ఏదో చెప్పడం గట్రా ఏం చేయనండి. బాగా ఉంటే చెప్తానండి, లేకపోతే చెప్పడం మానేస్తాను మిత్రులారా. ఎందుకంటే ఇది మార్కెట్ లో చాలా మంచి పుస్తకం కొనండి. సో ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే దీని కాస్ట్ రూ. 799 అండి. సో మనకైతే 35% డిస్కౌంట్ ఇస్తున్నారండి. సో మనకి 520 రూపీస్కి అయితే ఈ పుస్తకం వస్తుందండి. సో 520 రూపీస్కి ఈ పుస్తకం మనకు వస్తుంది. సో మిత్రులారా 35% గుర్తెట్టుకోండి. అలానే ఎవరికైనా కొరియర్ కావాలనుకుంటే 50 రూపీస్ ఎక్స్ట్రా అండి. మీరు డైరెక్ట్ గా ఎంసరెడ్డి పబ్లికేషన్ సంబంధించి వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది. నేను డిస్క్రిప్షన్ వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. అలానే మన ఇన్స్టిట్యూట్ లో ఆర్సరెడ్డి ఇన్స్టిట్యూట్ లో కూడా ఈ యొక్క బుక్స్ ఉన్నాయండి. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కొరియర్ పెట్టుకోండి. మీరు బయట అయితే ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు ఏమేనండి. సో స్టూడెంట్ కి సంబంధించి 35% అయితే ఖచ్చితంగా ఈ బుక్స్ ఇస్తున్నారండి మిత్రులారా. సో అది చూసే ప్రయత్నమే చేయండి. అలానే ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ ఇండియన్ హిస్టరీ యూజ్ అవుతుందో ఆ ఇండియన్ హిస్టరీ పార్ట్ కూడా అంటే సపోజ్ శాతవాహనులు ఎలా వచ్చారు, స్వతంత్ర రాజ్యం ఎలా ఏర్పడింది, ఇండియన్ హిస్టరీ ఎంత మేర అవసరం ఆ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా కాస్త రాశారండి. సో అలా తీసుకొచ్చి ఏపీ హిస్టరీ అలాగా బాగా రాశారు మన మిత్రుల నిజం చెప్పాలంటే. ఇది ఈ పుస్తకానికి సంబంధించిన రివ్యూ అండి. సో వీలైనంత తొందరగా ఈ పుస్తకాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి చదివే ప్రయత్నం చేయండి. మీకు ప్రతిదీ కవర్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి చేయండి మిత్రులారా. ఎందుకంటే ప్రతి పుస్తకం మనం అనవసరం మ్యాటర్లనే చదివి మనం టైం వేస్ట్ చేసుకుంటాం. సో ఇలాంటి మంచి పుస్తకాలు చదివితే మనకు కూడా కాస్త ఇది ఉంటది. అదండి అది మిత్రులారా. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.